అని అంటే అక్కడికి నేను ఆగిపోయినా నేను. అంటే కొద్దిగా నాకు ఆ ఏజ్ వచ్చి షేమ్ అనిపించింది, కొద్దిగా భయం కూడా అయింది మా డాడీ అంటే. నేను అది వేసుకొని నేను ఒట్టిగానే నిలబడ్డా. మా డాడీ ఒక 4 అడుగులు వేసిన తర్వాత మళ్ళా వెన్నెల అని పిలిచిండు. నేనున్న కాడికే నడిచొచ్చిండు బ్యాగ్. నడిచొచ్చి, ఇగో నేను రేపు 8:30 వరకు నీకు నేను ఎగ్జాక్ట్లీ కలుస్తా, బతుకుంటానేమో నేను తీసుకుంటా, లేకపోతేనేమో అది ఆనందన్న కలుస్తాడు మళ్ళీ నీకు, ఆనందన్నకి ఇచ్చేసేయి అని చెప్పి మా డాడీ బ్యాగ్ పౌచ్ తీసుకొని నాకు పెట్టేసిండు. కిట్టు తీయకు నేనే పెడతానని చెప్పి పెట్టాడు. ఇక ఒకరికొకరం వెనక్కి తిరిగి చూసుకొని అట్లా విడిపోయినాం. నైట్ అదే విలేజ్ పరిసర ప్రాంతంలోనే వేరే వైపులో వీళ్ళు పడుకున్నారు. వీళ్ళకు ఒక 5 to 10 minutes దూరంలోనే పోలీసు పడుకున్నది. దీంట్లో వీళ్ళతో పాటు ఒక కోవర్టు అంటే సంఘంలో పనిచేసిన అతను ఇన్ఫార్మర్, అతను వీళ్ళతో పాటు ఉన్నాడు, పోలీసులతో పాటు. పోలీసు వాళ్ళు ఆడున్నదనే విషయం ఇతనికి తెలుసు, కానీ పార్టీ వాళ్ళకి చెప్పలేదు అతను. వీళ్ళు నైట్ ఆ ఫుడ్ తీసుకుపోయి తిన్నారు, వీళ్ళు పడుకున్నాక మా డాడీ బిస్కెట్స్, గుడ్డే బిస్కెట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ నేను ప్యాక్ చేసి నేను ఇచ్చినని అవి కొన్ని జేబులోనే. అయితే తెల్లారిన తర్వాత మేము ఆ రోజు నైట్ మేము ఒక విలేజ్కి పోయినాం. ఈ కోస అనే అతను మాతో పాటు వచ్చేసిన తర్వాత మేము అతను వెళ్ళిపోమని చెప్పినాం. మేము ఊళ్ళోనే ఉన్నాం, నడి ఊళ్ళో ఒక చెట్టు కింద ఉన్నాం. మేము తీసుకెళ్ళిన ఫుడ్ అది నైట్ అక్కడ తిన్నాము. తిన్న తర్వాత మేము చేసిన మంచిది ఏంటంటే అక్కడ స్టే చేయలే, నైట్ ఆ ఇంట్లో స్టే చేయలే. ఆ ఊళ్ళో కొద్ది దూరం నడిచి 1/2 hour 30 గంట నడిచి మేము అక్కడ నైట్ పడుకున్నాం. మేము పడుకున్నాక నైటే పోలీసు వచ్చి చుట్టుముట్టిన మేము ఎక్కడైతే ఈవినింగ్ టైం ఉన్నాం అనేది. ఇటు డాడీ వాళ్ళకు ఉండే బ్యాచ్ డాడీ వాళ్ళకు ఉన్నది, ఇక్కడ ఉండే బ్యాచ్ ఇక్కడ ఉన్నది.